తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్కి ఘన సన్మానం. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ని మేడ్చల్ జిల్లా బీసీ కులాల అధ్యక్ష కార్యదర్శులు, అభిమానులు ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహేంద్ర మేదరి సంఘం అధ్యక్షులు కొంటూ ముకుందం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు ముదిరాజ్, యాదవ సంఘం అధ్యక్షులు ఏ రాజశేఖర్ యాదవ్, నాగయ్య యాదవ్, కృష్ణ యాదవ్, యు రామస్వామి, కృష్ణమోహన్ ఘనంగా సన్మానించడం జరిగింది. మొదటగా రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ ఐక్యవేదిక కమిటీని ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం మేము ఏర్పాటు చేస్తాం. మీరు పాల్గొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ ఐక్యవేదిక కమిటీ ఏర్పాటు చేయాలని రామచందర్ యాదవ్ని కోరడం జరిగింది. మహేంద్ర మేధరి సంఘం అధ్యక్షులు కొంటూ ముకుందం తన సందేశంలో అగ్రవర్ణాలు, రెడ్డిలు మనల్ని పరిపాలించడం ఇంకెన్నాళ్ళు, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మనం బీసీలు వెనుకబడి ఉన్నాం. బీసీలకు ఐక్యత కోసం మేము ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాం. ముందుగా మీరు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ ఐక్యవేదిక కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా కృష్ణ యాదవ్, యు రామస్వామి, పట్లూరి కృష్ణమోహన్ ప్రసంగించి మేడ్చల్ జిల్లాను మీరు సందర్శించి కమిటీలు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఏకం చేస్తే అన్ని సంఘాలను, బీసీ కుల సంఘాలను, మిగతా సంఘాలను కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడితే మీతో కలిసి వచ్చి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని కోరడం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తమ సందేశంలో బీసీలు ఏకమైతేనే తప్ప మనకు అధికారం రాదు. అడ్డుకుంటే అధికారం అగ్రవర్ణాల వారు, రెడ్డిలు గాని వేరే వారు మనకు అధికారం ఇవ్వరు. 54% ఉన్న మన బీసీలు ఏకం కావాలి. ఐకమత్యంతో పోరాడి అధికారం సాధించుకోవాలి. బీసీలు 54%, మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసి ముందుకు పోదాం, పోరాడుదాం. ఉద్యమ రూపంలో ఉధృతంగా ముందుకెళ్లి అధికారం సాధించటమే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు హాజరైన పెద్దలను సాయన్న కోరడం జరిగింది. సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర బీసీలను అన్ని జిల్లాలలో పర్యటన చేసి బీసీలను ఏకం చేయాలని కంకణం కట్టుకున్నామని అన్నారు. ముఖ్యంగా రాబో స్థానిక ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి వార్డు మెంబర్, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా మన బీసీలందరూ పోటీ చేయాలని పిలుపునిచ్చారు. మనం ఏకం కావాలి. ఐకమత్యంతో మన ఓట్లు మనకే, మన ఓట్లతో మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరియు స్థానిక ఎన్నికల్లో గెలిపే ముఖ్యమని, అధికారమే అంతిమ లక్ష్యమని మనం ముందుకు పోదాం. మొట్టమొదట అడుగు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి వేయాలని అనుకున్నాం. మీ సహకారంతో పోరాటం చేద్దాం. మా యొక్క ముందు బాట నీతోనే నడుస్తాం. దయచేసి అందరూ సహకరించాలని, బీసీలందరూ పోటీలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, అధ్యక్షులు కొంటి ముకుందం, పెద్దలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి మనందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్దలు అన్నట్టుగా అడుగుంటే అధికారం రాదు, పోరాడి మన అధికారం సాధించుకోవాలి. మరి ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ప్రాణత్యాగాలు చేసిరు. ఉదాహరణకి మన శ్రీకాంచార్య లాంటి వాళ్ళు, యాదయ్య ముదిరాజు కానిస్టేబుల్ లాంటి వాళ్ళు, మరి ఎంతో మంది విద్యార్థులు, దాదాపు ఒక 1300 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో బలిదానం ఇచ్చి తెలంగాణ ఉద్యమం సక్సెస్ చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ తెచ్చుకున్న తెలంగాణలో బీసీల ఆత్మగౌరవం లేకుండా పోతుంది. వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు, అదే ఓటు బ్యాంక్ రాజకీయంగా పరిగణిస్తున్నటువంటి అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఓటుకు నోటు విధానం, ఈ ఓటు అమ్ముకోకుండా మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికార దిశగా ఎదగాలని చెప్పేసి, రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబోయే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, చైర్మన్ కార్పొరేటర్స్ స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం మొన్ననే నిర్ణయం తీసుకుంది. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయొద్దని. ఇంతకుముందు ఏదైతే జీవో తెచ్చారో అది తీసేసిరు. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా పోటీ చేయొచ్చు. 2, 3 పిల్లలను కూడా పోటీ నిలబడాలి, గెలవాలి. బీసీలు రాజ్యాధికారం రావాలని చెప్పేసి బీసీ సోదరులకు ఈ పండుగ దిన పరంగా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డు మెంబరు బీసీ, ఎస్సీ, మైనార్టీలు కలుపుకొని మనం అందరం కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలి. ఒక సర్పంచ్ గెలిస్తే రాబోయే 5-6 ఏళ్లలో ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారమే మనకు అంతిమ లక్ష్యంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం పోరాటం చేసుకొని ఈ ముఖ్యంగా ఎన్నో పోరాటాలు జరిగినాయి. భారతదేశ యుద్ధం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహావీరులు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ముద్దు బిడ్డలు ఎంతో మంది బలిదానులైన వీరులు ఉన్నారు. వాళ్ళందరి ఒక బలిదానాల గురించి మనం కూడా పోరాటం చేసి ఏదైతే కళలు కన్నారో ఆ కళలను సాకారం చేసుకోవాలంటే బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలి. రాజ్యాధికారం వచ్చినప్పుడే మన పిల్లలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వాటా దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు ఉంటే మనకు మేలు జరుగుతుందనే సిద్ధాంతం తీసుకొని మనందరం కూడా ఐక్యమత్యమే మహాబలంగా మనందరం కూడా ఈగోలు పక్క పెట్టాలి. ముఖ్యంగా ఈగో ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేము. మనం గౌరవించుకోవాలి. గౌరవించుకున్నప్పుడే మనకు రాజ్యాధికారం సాధన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా మా బీసీ సోదరులు మరోసారి మేడ్చల్ జిల్లా బీసీ సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా బీసీ వందనాలు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ. రామచంద్రన్న నాయకత్వము, బేరి రామచంద్రన్న నాయకత్వము, రామచంద్ర నాయకత్వం, బీసీ నాయకత్వం.